గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ సతీష్. ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో మనకి 2018లో టెట్కమ్ టీఆర్టీ అనేసి ఒక డిఎస్సి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో మనకి ఎస్జిటికి ఏదైతే ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారో దాంట్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈరోజు మన క్లాస్ మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మనం ఆన్సర్ ఎలా చేయాలి, ఓకేనా? ఆన్సర్ మనం ఎలా గుర్తించాలి, ఓకే ఫ్రెండ్స్? ఇది మన మెయిన్ టార్గెట్, ఓకేనా? సో పెన్ను పేపర్ యూజ్ చేసి ఎవరైనా చేస్తారండి, నో ప్రాబ్లం. 20కి 20 వచ్చినా కూడా ఎవరైనా చేస్తారు. పెన్ను పేపర్ యూజ్ చేసి ఎవరైనా చేస్తారు. మన టార్గెట్ ఏంటి? పెన్ను పేపర్ లేకుండా, అది కూడా విత్ ఇన్ షార్ట్ టైం, విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎలా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాము, ఆ క్వశ్చన్ పేపర్ ఎలా డిస్కస్ చేద్దామండి? పెన్ను పేపర్ లేకుండా మనం ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా? సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మనం ఈజీగా గుర్తించవచ్చండి. విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్స్ గుర్తించవచ్చు. అది ఏంటో మీరు ఈ వీడియోలో చూస్తారండి. ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తద్వారా మరింత మందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే గత ప్రశ్నాపత్రం వివరణ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ని డిస్కస్ చేద్దామండి. ఈ క్లాస్ లో మనకి క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగు మీడియంలోనూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ రెండు మీడియంస్ వాళ్ళని కవర్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 2019 జనవరి 18న సెట్ 2 అండి. అంటే ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచిన అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. అది ఒక 125 మీటర్లు ఎత్తైన భవంతిపై నుండి క్రిందకు వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురును? ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి క్వశ్చన్ చూడండి. ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచిన అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. ఓకేనా? అంటే హైట్ ఎంతవరకు ఎగరాల్సి ఉంటే అది 90% మాత్రమే ఎగురుతుందంటండి ఫస్ట్ టైం. ఇక ప్రతిసారి అది 90% మాత్రమే ఎగురుతూ వస్తుంది. అంటే ఫస్ట్ టైం 90% ఎగిరితే ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ టైం రెండోసారి 90% ఎగిరితే ఇక్కడికి వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, అది ఒక 125 మీటర్లు ఎత్తైన భవంతి పై నుండి క్రిందకు వేయబడిన, ఇది కిందకు వేస్తే నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన, నేల మీద 2 సార్లు పడి పైకి ఎగురుతుందంటండి. ఎగిరితే అది ఎంత ఎత్తు వరకు ఎగురుతుంది అన్నాడు. ఎంత ఎత్తు వరకు ఎగురుతుంది అంటే బంతి ఏమవుతుందండి, 2 సార్లు కింద పడి పైకి లేస్తుంది, ఓకేనా? 2 సార్లు కింద పడి పైకి లేస్తుంది, ఇంకొకసారి కింద పడి పైకి లేస్తుంది. ఎగిరిన ప్రతిసారి ఏమవుతుంది ఫ్రెండ్స్, 90% మాత్రమే పైకి ఎగురుతుంది. అంటే 10% ఏమవుతుంది, హైట్ తగ్గిపోతుంది, ఓకేనా? ఫస్ట్ టైం 10% హైట్ తగ్గిపోతుంది, సెకండ్ టైం 10% హైట్ తగ్గిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇది ఏ చాప్టర్ అంటే చక్రవడ్డీ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలండి. చక్రవడ్డీ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. ఎంత ఎగురుతుంది, 90% ఎగురుతుంది అంటే 10% తగ్గుతుంది అనేసి, అవునా? 10% హైట్ తగ్గుతుంది అనేసి, అంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 10% తగ్గుతుంది. 2 టైమ్స్ అంటే 2 years తర్వాత వడ్డీ ఎంత అంటారు కదండి, ఆ విధంగా 2 years కి వడ్డీ ఎంతైతే మనం కనుక్కుంటామో అదే ప్రాసెస్ లో ఈ క్వశ్చన్ మనం చేయాలండి. చక్రవడ్డీకి అప్లికేషన్ మెథడ్ అండి. అప్లికేషన్ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే బారు వడ్డీ చక్రవడ్డీ మనకు తెలుసు. బారు వడ్డీకి చక్రవడ్డీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సపోజ్ బారు వడ్డీ 100 రూపాయలు అయితే చక్రవడ్డీ ఇంకొంచెం 110 రూపాయలు అటు ఇటు ఉంటుంది, అవునా? ఇప్పుడు మన దీన్ని బారు వడ్డీ లెక్కలోనే తీసుకోండి. 1 year కి అంటే ఒకసారి ఎగిరితే ఎంత తగ్గుతుంది, 10 meters తగ్గుతుంది. 2 times ఎగిరితే ఎంత తగ్గుతుంది, సారీ
1 టైం ఎగిరితే 10% తగ్గుతుంది. ఇక్కడ 100% కదండి. 125 అంటే 100%. 10% అంటే ఎంత అండి? 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 12.5. ఓకేనా? 10% అంటే 12.5. 20% అంటే ఎంత అండి? 20% అంటే ఎంత? 25. అవునా? 12.5 ఇంటూ 12.5. సారీ, 12.5 ప్లస్ 12.5 25. అంటే 2 సార్లు కింద పడి పైకి లేస్తే 25 మీటర్స్ తగ్గుతుందండి. అంటే యాక్చువల్గా ఎంత హైట్ ఎగురుతుంది? 100 మీటర్లు ఎగురుతుంది. 100 మీటర్లు ఎగురుతుంది. 25 మీటర్స్ హైట్ తగ్గుతుంది. ఇప్పుడు 100 మీటర్లకి దగ్గరగా ఉన్న వాల్యూ ఏదండి? ఇది. అవునా? దగ్గరగా ఉన్న వాల్యూ ఇది 101.25. కాబట్టి అది మన ఆన్సర్ అండి. అప్రాక్సిమేట్ గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎప్పుడు ఇక్కడ 100కి దగ్గరగా ఉన్న ఆప్షన్స్ ఒకటే ఉంది. 100కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. కాబట్టి నో ప్రాబ్లం. సపోజ్ మీకు డౌట్ వస్తుంది, ఒకటికన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఎలా సార్ అనొచ్చు. అప్పుడు ఎలాగో చూద్దామండి. సో జనరల్ గా మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఎంత ఉందండి? 125 మీటర్స్ ఉంది. 10% తగ్గితే 10% తగ్గితే, తగ్గడం అంటే ఏంటంటే మైనస్. 10% అంటే ఎంత అండి? 12.5. 10% తగ్గితే ఎంత వస్తుందండి? 112.5 మీటర్స్ అవుతుంది. అవునా? ఇంకోసారి ఏం చేస్తారు? ఇంకోసారి కూడా 10% తగ్గిందండి. ఇప్పుడు 11.25 లో 10% అంటే ఎంతండి? 2 ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 11.25. 112.5 లో 11.25 పోతే ఎంత అండి? 12 లో 11 పోతే ఎంత అండి? 1. 1.5 లో 0.25 పోతే ఎంత? 101.25 మీటర్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ మెథడ్. మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ చేయాలంటే ఇలా చేయొచ్చు అండి. చక్రవడ్డీ కాన్సెప్ట్ యూస్ చేసి చేయొచ్చు. చక్రవడ్డీని సపోజ్ బారు వడ్డీ అనుకుంటే 1 టైం ఎగిరినప్పుడు 10% తగ్గుతుంది. 2 టైమ్స్ ఎగిరినప్పుడు అంటే 2 సార్లు ఎగిరినప్పుడు 20% తగ్గుతుంది. 10% అంటే 12.5, 20% అయితే 25. 12.5 ప్లస్ 12.5 25. అంటే 25 మీటర్స్ తగ్గితే ఎంత హైట్ ఎగురుతుంది? 100 మీటర్స్ ఎగురుతుంది. సో 100 మీటర్స్ కి నియరెస్ట్ గా ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుందండి. సో 100 కి నియరెస్ట్ గా ఉన్న వాల్యూ ఇది ఒకటే కాబట్టి అదే మన ఆన్సర్. సపోజ్ ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉంటే మనమే సాల్వ్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి క్లియర్ కదండి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. ఏ అండ్ బి ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారంటండి. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేసినా, ఏ ఒక్కడే అయితే 20 రోజులలో పని పూర్తి చేస్తాడు. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అన్నాడు. ఓకేనా? బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకే, సో ఏబి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడే అయితే 20 రోజుల్లో చేస్తారు. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఒక స్మాల్ ట్రిక్ ఉంది. అదేంటి అంటే దీన్ని ఇంటూ చేయండి. ఓకేనా? 20 ఇంటూ 12 బై దీనికి డిఫరెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. 20 మైనస్ 12 ఎంత? 8. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది ఇంటూ ఇది 20 ఇంటూ 12 ఎంత అండి? 240. నెక్స్ట్ ఇది మైనస్ ఇది అంటే 20లో 12 పోతే ఎంత అండి? 8. 8 ఒకట్ల 8 3 24. అంటే ఎన్ని డేస్ పడుతుందండి? 30 డేస్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి 30 డేస్ పడుతుందండి. ఇది మనం ఫాస్ట్ గా చేయొచ్చు, కానీ ప్రతి క్వశ్చన్ కి ఈ మెథడ్ అప్లై కాదు. అవునా? ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్ కి మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. ప్రతి క్వశ్చన్ కి మనకి యూజ్ కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇదే మోడల్లో క్వశ్చన్ ఇస్తారని మనకి గ్యారెంటీ లేదు కదండి. సో మనకి జనరల్ మెథడ్ ఎలా చేస్తామో అది చూద్దామండి. ఓకే, యూనివర్సల్ మెథడ్ ప్రతి క్వశ్చన్ కి ఏ మెథడ్ అయితే అప్లై అవుతుందో ఆ మెథడ్ మనం నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ కి ఈ ట్రిక్ సెట్ అవుతుందండి, రిమైనింగ్ క్వశ్చన్స్ కి ఈ ట్రిక్ సెట్ కాదు. ఓకే, ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడు ఇన్ని రోజుల్లో చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారు అంటారు. అది బి ఒక్కడే సమ్ డేస్ లో చేస్తే ఏ ఎన్ని డేస్ లో చేస్తారు. ఇలా ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ అడిగినప్పుడు మాత్రమే మనం ఈ ట్రిక్ ఫాలో అవుతామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కి సూట్ కాదు. అన్ని క్వశ్చన్స్ కి సూట్ అయ్యే మెథడ్ ఇప్పుడు నేను చెప్తానండి. అది మీరు ఏ క్వశ్చన్ కైనా అప్లై చేయొచ్చండి. ఇది ఏంటండి? టైం 12, 20 అనేది ఏంటి? టైం, ఎన్ని డేస్ అనేసి. టైం ఇచ్చిన తర్వాత మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలండి.
టైం ఇచ్చిన తర్వాత ఎఫిషియన్సీ అంటే 1 డేలో ఎంత వర్క్ చేస్తారు. ఓకేనా, ఎఫిషియన్సీ వాళ్ళ కెపాసిటీ. ఓకే ఫ్రెండ్స్, ఎఫిషియన్సీ అంటే వాళ్ళ కెపాసిటీ. 1 డేలో ఎంత వర్క్ చేస్తారు దాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఎలా కనుక్కుంటాము అంటే దీనికి కసాగు తీసుకోండి ఫ్రెండ్స్. కసాగు దేనికి 12కి 20కి కసాగు. కసాగు ఎంత అండి? 60 కసాగు. ఓకేనా, కసాగు 60. ఇప్పుడు 12తో 60 ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 20తో ఎన్ని సార్లు పోతుంది? 23 60 3 సార్లు పోతుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక రోజుకి 5 పార్ట్స్ కంప్లీట్ చేస్తారండి. ఓకేనా, ఇది ఒక్క రోజులో పూర్తి చేసేది ఈ ఎఫిషియన్సీ అంటే. ఇద్దరు కలిపి 5 పార్ట్స్ చేస్తారు. ఏ ఒక్కడే 3 పార్ట్స్ చేస్తాడు. ఇప్పుడు బి ఎన్ని పార్ట్స్ చేసినట్టు? 2 పార్ట్స్ కంప్లీట్ చేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు కలిపి చేసేది 5 భాగాలు. ఏ ఒక్కడే 3 భాగాలు పూర్తి చేస్తే బి ఒక్కడే ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడు? ఓకేనా, 5లో 3 పోతే 2. ఒక రోజులో 2 భాగాలు పూర్తి చేస్తాడు. మొత్తం ఇన్ని 60 భాగాలు. ఓకేనా, మొత్తం వర్క్ ఇది. ఓకే, మొత్తం వర్క్ 60 భాగాలు. 60 భాగాలు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజుకి 2 అయితే 60 భాగాలు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే 60/2 ఎంత అండి? 30 రోజులు అండి. 30 రోజులు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆన్సర్. అంటే ఇక్కడ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే ఫ్రెండ్స్, టైం ఎలా రాసుకోవచ్చు? వర్క్ బై ఎఫిషియన్సీ. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోనండి. ఈ కాన్సెప్ట్ మొత్తం మనకి క్లియర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మెథడ్ యూనివర్సల్ మెథడ్. ఏ ప్రాబ్లంకైనా మనం యూజ్ చేయొచ్చు. ఈ ట్రిక్ వచ్చి ఈ క్వశ్చన్ కి మాత్రమే సూట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి? ఫస్ట్ టైం రాసుకున్నాం. ఏబి 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? నెక్స్ట్ మనం టైం ఇచ్చిన తర్వాత ఎఫిషియన్సీ కనుక్కోవాలండి. ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఒక రోజులో చేసే పని. ఓకేనా, ఒక్క రోజులో ఎంత పని చేస్తాడో దాన్ని ఎఫిషియన్సీ అంటాం. అంటే వాళ్ళ కెపాసిటీ. ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ టైంకి కసాగ్ కనుక్కోవాలండి. టైంకి ఎల్సిఎం కనుక్కోవాలి. 12కి 20కి ఎల్సిఎం ఎంత? 60. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎలా వస్తుందండి? 12తో 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 సార్లు. 20తో ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు. అంటే ఇక్కడ ఏమొచ్చిందండి? ఏబి ఇద్దరు కలిపి 5 భాగాలు పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే 3 భాగాలు పూర్తి చేస్తాడు. అప్పుడు బి ఒక్కడే ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడండి? 5లో 3కి 2 భాగాలు పూర్తి చేస్తాడు. అవునా? ఇప్పుడు ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఒక రోజుకి 2 భాగాలు పూర్తి చేస్తే 60 భాగాలు పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది? అవునా? టైం ఫార్ములా ఏంటి? వర్క్ బై ఎఫిషియన్సీ. అంటే వర్క్ 60 భాగాలు, వాడి ఎఫిషియన్సీ 2. 60/2 ఎంత అండి? 3 అండి. ఇది యూనివర్సల్ మెథడ్ అండి. ఏ ప్రాబ్లం కైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. 6 కుటుంబ సభ్యులు గల కుటుంబానికి 30 కేజీల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 16కు పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతుంది? ఓకేనా, 6 కుటుంబ సభ్యులు గల కుటుంబానికి 30 కేజీల బియ్యం కావాలంటండి. 6 మందికి 30 కేజీలు. ఒకరికి ఎన్ని కేజీలు అండి? ఒకరికి ఎన్ని కేజీలు? 5 కేజీలు. అవునా, 6 మందికి 30 కేజీలు. ఒకరికి 5 కేజీలు అవుతుంది. ఇప్పుడు 16 మందికి ఎన్ని కేజీలు కావాలండి? 16 × 5 80 కేజీలు అండి. 16 × 5 80 కేజీలు. క్లియర్ కదా ఫ్రెండ్స్? 6 మందికి 30 కేజీలు కావాలి. ఒక్కరికి ఎంత పడుతుంది? 5 కేజీల బియ్యం పడుతుంది. అవునా, మనం రెగ్యులర్ గా యూజ్ చేసేదే. ఒకరికి 5 కేజీలు సరిపోతే 16 మందికి ఎన్ని కేజీలు కావాలి? ఓకేనా, ఒకరికి 5 కేజీలు అయితే 16 మందికి ఎన్ని కేజీలు? అంటే 16 × 5 80 కిలోగ్రాములు అండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ ను 8,000కి కొని 500 రవాణాకి, 500 మరమ్మతులకు ఖర్చు చేసింది. దానిని ఆమె 9,900 రూపాయలకు అమ్మిన లాభ శాతము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఓకే, ఇప్పుడు కొన్న వెల ఎప్పుడు ఎలా ఉంటుందండి? కొన్న వెల ఎప్పుడు ఎలా ఉంటుంది? మనం ఎంతకు పెట్టుకున్నామో అది కొన్న వెల. మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్ ఏమైనా ఉంటే అది దాన్ని కలిపేస్తాము. రిపేర్స్ చేస్తుంటే అది కూడా దాన్ని కలిపేస్తాం. అంటే దాని మీద పెట్టిన ఖర్చు, పెట్టుబడి మొత్తం కూడా కొన్న వెలలో మనం కలిపేస్తామండి. కాబట్టి కొన్న వెల ఏమవుతుంది అంటే 8,000 ఒక 500 ఇంకో 500 9,000 కొన్న వెల అవుతుందండి. 9,000 కొన్న వెల. అమ్మిన వెల ఎంత అండి?
అమ్మిన వెల ఎంత? 9,900. ఓకేనా? కొన్న వెల 9,000, అమ్మిన వెల 9,900. అప్పుడు లాభం ఎంత? 9,900 9,000 పోతే 900 లాభం. ఓకేనా? 900 లాభం. వాడు లాభ శాతం అడిగాడండి. లాభ శాతం అడిగినాడు. లాభ శాతం అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదండి, సెకండ్ ఆర్ ఫోర్త్. ఇప్పుడు 900 అనేది ఎంత శాతం? ఇప్పుడు కొన్న వెల ఎప్పుడు ఎంత అండి? కొన్న వెల ఎప్పుడు ఎంత? 100% అండి. కొన్న వెల ఎప్పుడు 100%. 100% 9,000 అయితే 10% ఏమవుతుందండి? 10% ఏమవుతుంది? 10% కావాలంటే ఏం చేయాలి? 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 0 ముందు పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుందండి? 900. అంటే 10% అంటే ఎంత? 900. మనకి కావాల్సిన 900 కదండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? లాభము 10%. లాభము 10% అండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, ఎత్తు 30 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనము యొక్క గరిష్ట పొడవు. అంటే మూడింటిని కొలిచే సాధనం యొక్క గరిష్ట పొడవు. మూడింటిని కొలవగలిగేది అంటే మీనింగ్ ఏంటి? మూడింటిని డివైడ్ చేసేది. ఓకేనా? మూడింటిని డివైడ్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, మూడింటిని డివైడ్ చేసే నెంబర్ ఏదో మనకు కావాలి. అంటే గసాబా. దాని మీనింగ్ ఏంటంటే గసాబా అని మనం కనుక్కోవాలండి. 18కి 24కి 30కి గసాబా కనుక్కోవాలి. అంటే మూడింటిని డివైడ్ చేసే నెంబర్. ఈ గసాబా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ సంఖ్యల్లో పెద్ద నెంబర్ కన్నా తక్కువ ఉంటుంది. ఈ 3 నెంబర్స్ లో పెద్ద నెంబర్ ఏది? 30. 30 కన్నా ఆన్సర్ తక్కువ ఉండాలండి. 30 అయినా ఉండొచ్చు, 30 కన్నా తక్కువ ఉండొచ్చు, 30 కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్పుడు ఈ ఆప్షన్ కాదు. అవునా? 30 దీన్ని భాగిస్తుంది, ఈ రెంటిని 30 భాగించదండి. ఓకే, ఇది కాదు. 18 దీన్ని భాగిస్తుంది, ఈ రెండింటిని భాగించదు. కాబట్టి ఇది కూడా కాదు. ఆర్ తీసుకోండి. ఆర్తో 30 పోతుంది. అవునా? ఆర్తో 18 పోతుంది, ఆర్తో 24 కూడా పోతుందండి. అవునా? కాబట్టి 6 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే 6తో 3 సంఖ్యలు భాగించబడుతుంది కాబట్టి 6 అనేది మన ఆన్సర్, కసాబా. ఓకేనా? 6×5 30, 6×3 18, 6×4 24. ఓకే ఫ్రెండ్స్, 6 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ 918766 స్టార్ మార్క్ 2 అను సంఖ్య 8 చే నిశ్శేషంగా భాగించబడుచున్న ఎడల ఈ స్టార్ మార్క్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య ఏది అన్నాడండి. అంటే ఈ ఇచ్చిన నెంబరు 8తో భాగించబడాలంటే ఈ స్టార్ మార్క్ ప్లేస్ లో ఏముండాలి అన్నాడు. ఎలా చేయొచ్చండి? 8తో భాగించబడాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? బాజనీత సూత్రం ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ అంటే చివరి 3 అంకెలు 8తో భాగించబడాలి. అవునా? లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏముందండి? 6 స్టార్ మార్క్ 2 ఇది 8తో డివైడ్ అవ్వాలండి. మనం ఎలా చేయొచ్చు? త్రూ ఆప్షన్ చెక్ చేస్తే మనకి ఫాస్ట్గా అవుతుంది. అవునా? త్రూ ఆప్షన్ చెక్ చేద్దామండి. సపోజ్ ఇక్కడ 1 పెట్టుకోండి. ఇక్కడ 1 పెట్టుకోండి. ఏమవుతుంది? 8 56, 11 6 పోతే 5, 2, 8 6 48 అంటే పోదు. అవునా? 1 పెడితే డివైడ్ కాదండి. 1 పెడితే డివైడ్ కాదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? 2 రీప్లేస్ చేయండి. 2 రీప్లేస్ చేయండి. 8 56 ఎంత అండి? ఇంకా 12 6 పోతే 6, 2, 62 కూడా 8 టేబుల్ రాదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 3 రీప్లేస్ చేయండి. 3 రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? 13 6 పోతే 7, 8 9s are 72. అవునా? డివైడ్ అవుతుంది. కాబట్టి 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ ద్వారా మనం వెళ్ళామంటే ఫాస్ట్ గా అవుతుందండి. మనకి ఫార్ములాస్ ఇంకేమీ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ క్లియర్ కదండి? థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్.
ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం. ఓకేనా? 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం. అంటే 1 లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించండి? 2 లీటర్లకి 15 కిలోమీటర్లు. 1 లీటర్కి ఎంత? 15లో సగం అంటే 7.5 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అవునా? 1 లీటర్తో 7.5 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అది 1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు అన్నాడు. అవునా? ఎంత దూరం ప్రయాణిస్తుందండి? ఇప్పుడు 10 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? 1 లీటర్కి 7 అయితే 10 లీటర్లకి ఎంత దూరం? 10 × 7.5 అంటే 75 కిలోమీటర్లు పోతుందండి. 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఓకేనా? 10 లీటర్లతో. ఇంకా 1/4 లీటర్లు ఉంది. 1/4 లీటర్లతో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 75 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అవునా? 75 కన్నా కొంచెం ఎక్కువ ఉండే వాల్యూస్ ఏదండి? ఇది ఉంది, ఇది ఉంది. అంటే ఈ 2 ఆప్షన్స్ మనకి రాకూడదండి. ఈ 2 ఆప్షన్స్ మన ఆన్సర్స్ కాదు. ఓకే? 15 కిలోమీటర్లకి 2 లీటర్ల పెట్రోల్ కావాలి. అంటే 1 లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? 7.5 కిలోమీటర్లు. 10 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? 10 × 7.5 75 కిలోమీటర్లు. ఇంకెంత ఉంది? 1/4 లీటర్లు ఉంది. 1/4 లీటర్లు ఉంది. ఆ 1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? అవునా? ఇక్కడ ఏముందండి? భిన్నం ఉంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? డెసిమల్ పాయింట్ ఉంది. అంటే భిన్నం ఉంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందండి? భిన్నాల్లోనే ఉంటుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ వాల్యూ ఉండదు. ఓకే? భిన్నాల్లోనే ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 1/76 7/8 కిలోమీటర్లు అని మన కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. మన ఆన్సర్ కూడా ఏమవుతుంది? ఫ్రాక్షన్స్ లోనే వస్తుందండి మాక్సిమం. కాబట్టి 76 7/8 అనేది మన ఆన్సర్ అవుతుంది. సపోజ్ మీకు డౌట్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? చూడండి, 1/4 లీటర్ల పెట్రోలా? 1/4 లీటర్ల పెట్రోల్ ఉంది. ఎంత కావాలండి? 1 కిలోమీటర్కి 7.5. 1 లీటర్కి 7.5 కిలోమీటర్లు. 7.5 అంటే 15/2 రాసుకోవచ్చు కదండి. సో దీన్ని ఏం చేస్తారు అంటే, ఓకే, 7.5 అంటే ఎంత? 15/2. ఇప్పుడు మనకేం కావాలి? ఇంకా 1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? ఎంత దూరం ప్రయాణించండి? 1 లీటర్కి 7.5 15/2 కిలోమీటర్లు. 1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత అంటే 1/4 × 15/2. 1/4 × 15/2 ఎంత అవుతుందండి అప్పుడు? 1 × 15 15, 4 × 2 8. 15/8 వచ్చిందండి. బట్ ఇదేం ఫ్రాక్షన్? అపక్రమ భిన్నం. మనం ఏం చేయాలి? మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలండి. ఇది ఎన్నిసార్లు పోతుంది? 8తో ఒకసారి. 8 1 8. ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత అండి? 1/7/8 కిలోమీటర్లు వచ్చింది. ఇంతకు ముందు ఎంత వచ్చింది? 75 కిలోమీటర్లు. ఇది ప్లస్ ఇది చేస్తే ఎంత అండి? 75 1 76 7/8 కిలోమీటర్లు అండి. ఓకే ఫ్రెండ్స్, మనకి నియరెస్ట్ గా ఉన్న వాల్యూని మనం టిక్ పెట్టచ్చు, లేదంటే ఎగ్జాక్ట్లీ కావాలి అంటే మనం ప్రాసెస్ చేయొచ్చు అండి. ఓకే కదా ఫ్రెండ్స్? 1 లీటర్ పెట్రోల్ తో 7.5 కిలోమీటర్లు, 10 లీటర్ల పెట్రోల్ తో 75 కిలోమీటర్లు, ఇంకా ఎక్స్ట్రాగా 1/4 లీటర్ల పెట్రోల్ ఉంది కాబట్టి ఈ 1/4 లీటర్ల పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణించవచ్చు అంటే ఏం చేయాలి? 1/4 ఇంటూ ఈ 15/2 15/8. 15/8 అంటే 1/7/8. 75 1 ప్లస్ 1 76 7/8. ఓకేనా? ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. 288 సెంటీమీటర్లు 150 సెంటీమీటర్లు కొలతలు వరుసగా పొడవు వెడల్పుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్ తో నింపవలనన్న ఎన్ని టైల్స్ కావాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ లో పొడవు వెడల్పు, సెకండ్ స్టేట్మెంట్ లో కూడా పొడవు వెడల్పు ఉందండి. అంటే రెండు కూడా, అంటే ప్రదేశము దీర్ఘచతురస్రం షేప్ లో ఉంది, ఈ టైల్స్ కూడా ఏ షేప్ లో ఉంది? దీర్ఘచతురస్రం షేప్ లో ఉందండి. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందండి? ఆ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుందండి. ఫ్లోర్ ఇలా ఉంటుంది. అన్ని దీర్ఘచతురస్రాలు. మనం ఎన్ని టైల్స్ కావాలి అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ ప్రదేశం యొక్క వైశాల్యం బై ఒక్క టైల్ యొక్క వైశాల్యం.
ఓకేనా? కాన్సెప్ట్ ఏంటి? ఆ ప్రదేశం యొక్క వైశాల్యం బై ఒక టైల్ యొక్క వైశాల్యం అండి. ఇది మన కాన్సెప్ట్. నంబర్ ఆఫ్ టైల్స్ కావాలంటే ఇది ఫార్ములా అండి. సో ప్రదేశం వైశాల్యం దీర్ఘచతురస్రమే, టైల్స్ షేపు దీర్ఘచతురస్రమే. కాబట్టి ఏం చేయొచ్చు? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంతండి? పొడవు ఇంటూ వెడల్పు లేదా ఎల్ ఇంటూ బి. అవునా? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. అంటే ఈ ప్రదేశం యొక్క పొడవు ఇంటూ వెడల్పు అంటే 288 ఇంటూ 150. టైల్స్ యొక్క వైశాల్యం ఎంతంటే 12 ఇంటూ 5. అవునా? సో డైరెక్ట్ గా చేస్తే ఏమవుతుందండి? 12 వన్స్ 12, 24, 5 వన్స్ 5 3s, 24 ఇంటూ 3 ఎంత అండి? 720 కిలోమీటర్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మన కాన్సెప్ట్ మైండ్ లో ఉంటే టక్కని చూసి చెప్పేయచ్చు. 12 తో 24 టైమ్స్ పోతుంది. 12 2 24, 12 4 48, 5 1 5 3 24 ఇంటూ 3 72, 720. ఓకే, 720 టైల్స్ కావాలి. సపోజ్ నార్మల్ మెథడ్ చూడండి. నార్మల్ గా చేస్తే ఏం చేయాలి? 288 ఇంటూ 150. ఓకేనా? ఇది ప్రదేశం యొక్క వైశాల్యం. నెక్స్ట్ టైల్ యొక్క వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు అంటే 12 ఇంటూ 5, 12 ఇంటూ 5 అండి. 12తో క్యాన్సిల్ చేయండి. 12 2 24, 12 4 48, 5 1 5 3 15, 24 ఇంటూ 30 ఎంత అండి? 720. ఓకేనా? ఎలా చేసినా కూడా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి మనం పెన్ పేపర్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత ఎక్కువ టైం యూజ్ అవుతుందండి. అంత ఎక్కువ టైం మనం యూజ్ చేసుకోవచ్చు, సేవ్ అవుతుంది. నెక్స్ట్ అండి, ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లుంది. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లుందండి. అంటే భూమిని x అనుకుంటే ఎత్తు ఏమవుతుందండి? 2x అవుతుంది. అవునా? భూమికి 2 రెట్లు కాబట్టి 2x. త్రిభుజం యొక్క వైశాల్యం 625 అయినా త్రిభుజం భూమి పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ ఏమొస్తుందండి? త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అవునా? భూమి ఇంటూ ఎత్తు ఎంత? 625. హాఫ్ ఇంటూ భూమి ఎంత అండి? ఎక్స్ అనుకున్నాం. ఎత్తు ఎంత అండి? 2x అనుకున్నాం. ఈక్వల్ టు 625. 2 క్యాన్సిల్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625. 625 అంటే ఎంత అండి? 25 స్క్వేర్ కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత? భూమి పొడవు అన్నాడు. త్రిభుజం భూమి పొడవు. భూమి పొడవు అంటే ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 25. ఓకేనా? ఎక్స్ భూమి పొడవు ఎంత అంటే 25. అదే ఎత్తు ఎంత అని అడుగుంటే 50 అండి. ఎత్తు అయితే 50, భూమి పొడవు కాబట్టి మనకి 25 సెంటీమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరం చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయినా రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత? రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత? ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఈ ఎన్ని చుట్లు అనే దానికి ఒక ఫార్ములా ఉందండి. అది ఏంటంటే మొత్తం దూరం, చదును చేసిన మొత్తం దూరం బై సర్క్యూమ్ఫరెన్స్ అండి. ఒక వృత్త పరిధి. వృత్త పరిధి. ఓకేనా? ఇది ఫార్ములా అండి. మొత్తం ఎన్ని చుట్లు అంటే దూరం బై వృత్త పరిధి. ఓకే, అది దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. లేదు అంటే చూడండి, ఇంత దూరం ప్రయాణించడానికి 200 చుట్లు తిరిగింది. అవునా? 200 చుట్లు తిరిగితే ఎంత దూరం ప్రయాణించింది అంటే ఒక చుట్టుకి ఎంత దూరం పట్టిందండి? ఒక చుట్టుకి ఎంత దూరం పట్టింది అంటే ఏం చేయాలి? ఇది బై ఇది. అవునా? 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 2 1 2 22 అంటే ఒక చుట్టుకి 22 మీటర్ల దూరం పట్టిందండి. ఒక చుట్టుకి 22 మీటర్ల దూరం పట్టింది. ఒక చుట్టు అంటే మీనింగ్ ఏంటి? వృత్త పరిధి. అవునా? ఒక చుట్టు అంటే మీనింగ్ ఏంటండి? వృత్త పరిధి అండి. వృత్త పరిధి ఎంత? 22. వృత్త పరిధి 22 అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అంటే రోలరు అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. సో వృత్త పరిధి 22 అయితే వ్యాసార్థం 3.5. ఓకేనా? చూసి చెప్పచ్చండి. వృత్త పరిధి 22 అయితే వృత్తం యొక్క వ్యాసార్థం 3.5. ఓకే, నేను ఎలా చెప్పాను అంటే ఇది ఒక కాన్సెప్ట్ ఉందండి. సర్కిల్స్, వృత్తానికి సంబంధించి మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వృత్త పరిధి, వృత్త వైశాల్యం, అర్ధవృత్త పరిధి, అర్ధవృత్త వ్యాసార్థము, సెక్టారు. ఓకేనా? సెక్టార్ యొక్క వైశాల్యం.
వృత్తానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం చూసి ఆన్సర్ చెప్పేయచ్చండి. ఓకేనా, చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. అది ఎలాగో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సర్కిల్ కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఎనీ ఫార్ములా యూజ్ చేయకుండా మనం చెప్పొచ్చు. అది ఎలాగో మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దామండి. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వృత్త పరిధి 22 అంటే వృత్త పరిధి ఫార్ములా ఏంటండి? 2πr అంటే 2 × 22/7 × 2πr 22. 2 × పై వాల్యూ ఎంతండి? 22/7 × r = 22. 22 క్యాన్సిల్. ఇక్కడ ఎంత ఉందండి? 2/7. 2/7 r = 1. అప్పుడు r ఏమవుతుందండి? 2/7 టాపకి వెళ్తే 7/2 అవుతుంది. 7/2 అంటే ఎంత? 3.5. చూసారా, మీకు చేసిన అదే ఆన్సర్ వస్తుంది. కానీ చేయడం వల్ల ఏమైంది? టైం వేస్ట్ అయింది. అవునా, ఒక 1 minute or 30 seconds టైం వేస్ట్ అవుతుంది. అది సేవ్ చేయాలి అంటే మనం కొన్ని ట్రిక్స్ నేర్చుకుంటే గానీ మనకి అది సాధ్యపడదండి. ఓకే ఫ్రెండ్స్, వృత్త పరిధి 22 అయితే వ్యాసార్థం 3.5 మీటర్లు. అదే వృత్త పరిధి 44 అయితే వృత్త వ్యాసార్థం 7 మీటర్లు అండి. 22 44 డబుల్ అయింది కదా, ఇక్కడ కూడా డబుల్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఎన్ని చుట్లు అంటే ఫార్ములా ఇది. మనం వితౌట్ పెన్ వర్క్ ఎలా చేయాలి? 200 చుట్లు తిరిగి రావడానికి 4400 మీటర్లు పడితే ఒక చుట్టుకి ఎంత పడింది? ఒక చుట్టుకి ఎంత? 4400/200 అంటే 0 0 0 0 క్యాన్సిల్. 44/2 అంటే 22. 22 అంటే మీనింగ్ ఏంటి? ఒక చుట్టూ తిరగడానికి 22 మీటర్లు పట్టింది. ఒక చుట్టూ అంటే మీనింగ్ ఏంటి? వృత్త పరిధి. సో వృత్త పరిధి 22 మీటర్లు అయితే వృత్త వ్యాసార్థం ఎంత అంటే 3.5 మీటర్స్. ఓకేనా, అది ఎలా చెప్పొచ్చు అంటే ఒక కాన్సెప్ట్ ఉందండి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి మన ఆన్సర్ ఎంతండి? 3.5 మీటర్స్. నెక్స్ట్, ఒక దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో 25 లీటర్లు నింపుటకు ఎంత ఎత్తును కలిగి ఉండాలి అన్నాడు. 25 లీటర్లు నీటిని నింపుటకు అన్నాడు. నీటిని నింపుటకు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఘన పరిమాణం ఇచ్చాడండి. ఓకేనా, 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తును కలిగి ఉండాలి అంటే ఈ 25 లీటర్లు అనేది దాని ఘన పరిమాణం. ఓకేనా, ఘన పరిమాణం ఇచ్చాడు, మనం హైట్ కనుక్కోవాలి. ఘన పరిమాణం ఫార్ములా ఏంటండి? ఈ దీర్ఘఘనాకృతిలో ఉంటే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఎంత అండి? 25 లీటర్లు. మనకి ఎలా ఉండాలండి ఆన్సర్? సెంటీమీటర్ క్యూబ్ లో ఉండాలి. సెంటీమీటర్ క్యూబ్ లో ఉండాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు? లీటర్ లో ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? లీటర్ ని సెంటీమీటర్ క్యూబ్ లకు మార్చుకోవాలి. ఏమవుతుందండి? 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్ అండి. 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్. మనం ఏం చేయాలి? లీటర్ ని సెంటీమీటర్ క్యూబ్ లకు మార్చాలి కాబట్టి దీన్ని ఇంటూ 1000 చేయండి అండి. ఇంటూ 1000 చేయండి. క్లియర్ కదండి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, పొడవేమో 50, వెడల్పేమో 25, ఎత్తు మనం కనుక్కోవాలి. ఇక్కడ 25 × 1000, 25 25 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 1 5 2 10 0. సో హైట్ ఎంత అండి? 20 సెంటీమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, హైట్ అనేది ఎంత అండి? 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ అండి, 12th క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, √1369 plus √0.0615 plus x = 37.25 అయినా x వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ అండి. √1369 వాల్యూ ఎంత? ఓకే, ఫస్ట్ ఇది కనుక్కోవాలి. √1369 వాల్యూ ఎంత? ఎంత అండి? ఇది దేనికి నియరెస్ట్ గా ఉంది? సపోజ్ 30² ఎంత అండి? 900. 40² ఎంత అండి? 1600. అవునా, అంటే 30కి 40కి మధ్యలో ఉంటుంది. ఓకే, 1369 అనే వాల్యూ 30² కి 40² కి మధ్యలో ఉంటుంది. సపోజ్ 30కి 40కి మధ్యలో ఎంత ఉంటుందండి? 35 తీసుకోండి. 35² వాల్యూ ఎంత? 3 4 12 25. 12 25. దీనికన్నా ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎంత ఉంటుంది? యాక్చువల్ గా 35కి 40కి మధ్యలో ఉంటుంది. దేంతో ఎండ్ అయిందండి? 9తో ఎండ్ అయింది.
9తో ఎండ్ అయింది కాబట్టి 9తో ఎండ్ అయింది కాబట్టి దాని లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి అంటే 7 ఉండాలండి. ఓకేనా, 7 ఉండాలి. 7తో ఎండ్ అయితే దాని స్క్వేర్ రూట్ 9తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇంకా 35కి 40కి మధ్యలో కాబట్టి 10th డిజిట్ 37 అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 వాల్యూ ఎంతంటే 37. ఈ స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం కొన్ని వీడియోస్ చేస్తామండి, నో ప్రాబ్లం. మనకి అది కూడా చూసి మనము ఆన్సర్ చెప్పేయచ్చండి. సో వితౌట్ మనం చాలా చేయొచ్చు, చూసి మనం చెప్పొచ్చు. అలాంటి వీడియోస్ లో మనం కొన్ని చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 వాల్యూ ఎంత అంటే 37. ఓకేనా, ఇక్కడ ఏముందండి 37.25. సో 37.25 ని 37 ప్లస్ 0.25 గా రాసుకోండి. ఇది 39 పోతుంది. దీని వాల్యూ ఎంత ఉంటుందండి 0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0.25. ఓకేనా, అది ఉంటది. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వైరింగ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ స్క్వేర్ పోతుంది. ఇక్కడ ఏముంటుందండి 0.0615 ప్లస్ ఎక్స్ ఉంటుంది. 0.25 హోల్ స్క్వేర్ ఎంత అండి 25 స్క్వేర్ 625 అంటే 0.0625. ఇక్కడ 625 రావాలంటే మనం ఎంత యాడ్ చేయండి 10 యాడ్ చేయాలి. అవునా, 0.625 రావాలి అంటే 10 యాడ్ చేయాలి. అంటే ఎంత యాడ్ చేయాలండి, ఈ వాల్యూని యాడ్ చేయాలి, అంతే కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అండి 0.001. ఎక్స్ వాల్యూ ఎంత 0.001. ఈ 0.001 ఎలా రాసుకోవచ్చు అంటే 1/1000 గా రాసుకోవచ్చు అండి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ రాసుకోవాలి. 3 డిజిట్స్ కాబట్టి 3 జీరోస్. 1/1000. 1/1000 అంటే ఎంత అండి 1/10^3. ఈ 10³ పైకి వెళ్తే ఏమవుతుంది 10⁻³ సో మన ఆన్సర్ ఏంటండి 10⁻³ ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3n ఈక్వల్ టు 729 అయితే 2n వాల్యూ ఎంత అన్నాడు. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 729 ఎలా రాసుకోవచ్చు అండి 729 ఎలా రాసుకోవచ్చు చూడండి. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3n 3n. ఈ స్క్వేర్ రూట్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 గా రాసుకోవచ్చు. 1/2 గా రాసుకోవచ్చు అండి. 729 ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 3/7 గా రాసుకోవచ్చు. 3/7 గా రాసుకోవచ్చు. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంతండి 3 మూల 9, 9 మూల 27, 27 మూల 81, 81 మూల 243, 243 ఇంటూ 3 ఎంత అండి 3 మూల 9, 3 4 12, 3 4 7 అంటే ఎన్నిసార్లు 1 2 3 4 5 6 సార్లు అండి. సరే ఫ్రెండ్స్, ఎన్నిసార్లు రాసుకోవచ్చు మనము 3/6 టైమ్స్ పోతుంది. అవునా, 729 అనేది 3/6 టైమ్స్ పోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి 3n హోల్ పవర్ 1/2 అంటే n ఇంటూ 1 n/2 ఈక్వల్ టు 3/6. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అంటే n/2 ఈక్వల్ టు 6. n వాల్యూ ఎంత అండి 2 ఇంటూ 6 12. n వాల్యూ 12 అయితే 2n వాల్యూ ఎంత 12 ఇంటూ 2 24. ఓకేనా, 2n వాల్యూ ఎంత అండి 12 ఇంటూ 2 24 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. x/5 మైనస్ x/6 ఈక్వల్ టు 4 అయినా x ను కనుక్కోండి అన్నాడు. x ని కనుక్కోండి అన్నాడు. ఎలా కనుక్కోవచ్చు అండి, నార్మల్ గా ఈక్వేషన్ ఎల్సిఎం చేసి చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ చెక్ చేయొచ్చు అండి. ఆప్షన్స్ చెక్ చేయొచ్చు. మనం ఎలాంటి ఆప్షన్స్ చెక్ చేయాలి అది కూడా చూసుకోవాలండి, ఇంపార్టెంట్. ఇప్పుడు 5కి 6కి ఎల్సిఎం ఎంత అండి 5కి 6కి కసాగ్ ఎంత 30. ఓకేనా, 30తో డివైడ్ అయ్యే నంబర్స్ ఏవైతే ఉంటుందో ఫస్ట్ మనం దాంతో చెక్ చేయాలండి. 30తో డివైడ్ అయ్యే నంబర్స్ ఏంటండి ఇది పోతుంది, ఇది పోతుంది. అంటే ఫస్ట్ ఈ రెండు చెక్ చేయాలి. ఈ రెండిట్లో కూడా ఫస్ట్ మనము ధన సంఖ్యలనే చూడాలండి. ధన సంఖ్యలు మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 120తో చెక్ చేయండి. ఎక్స్ ప్లస్ లో 120 పెడితే ఎంత అండి ఇది ఎన్నిసార్లు పోతుంది 5 2 10, 5 4 20.
అవునా, అంటే 24 టైమ్స్. ఇక్కడ 120 పెడితే ఏమవుతుందండి? 6 12 0. అంటే 24 - 20 ఎంత అండి? 4. సరిపోయిందా? కాబట్టి మన ఆన్సర్ ఎంత? 3. ఇదే ఆన్సర్ కానీ నెగెటివ్ లో వచ్చినట్టే ఈ ఆన్సర్ పెట్టుంటామండి. ఇదే రివర్స్ లో వచ్చినట్టే ఇదే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్స్ చెక్ చేయడం ద్వారా మనకి ఫాస్ట్ గా అవుతుంది, లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. 4 ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దీనికి కారణాంకాలు కనుక్కోండి అన్నాడు. సో ఈ క్వశ్చన్ చూసారంటే మీకు కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది. జనరల్ గా చేసామంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుందండి, 5 minutes తీసుకుంటుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాలి, దాన్ని 4 తో గుణించాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలి, దాన్ని -9 తో గుణించాలి. వచ్చిన దాన్ని మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసి మళ్ళీ ఫ్యాక్టరేషన్ చేస్తే గానీ మనకి ఆన్సర్స్ రావు. అలా కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఉందండి, వాల్యూ పుట్టింగ్ మెథడ్ అని ఒక ఆప్షన్ ఉందండి. అంటే ఏ బి ప్లేస్ లో మనకి నచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ ప్రతిక్షేపించినామంటే ఒక వాల్యూ వస్తుంది. అదే వాల్యూ ఏ ఆప్షన్ లో అయితే వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో మనకి నచ్చిన వాల్యూస్ ని తీసుకోవచ్చు. ఓకేనా, మనకి నచ్చింది తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం సింపుల్ గా ఉండే తీసుకోవాలి. ఏ వాల్యూ 2, బి వాల్యూ 1 తీసుకోండి. ఎందుకంటే ఏ మైనస్ బి కాబట్టి ఏ పెద్దదిగా ఉండాలి. ఓకేనా, ఏ వాల్యూ 2, బి వాల్యూ తీసుకోండి. ఏ వాల్యూ 2, బి వాల్యూ 1 తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి అంటే 2 + 1 3. 3 స్క్వేర్ ఎంత? 9. ఓకేనా, 3 స్క్వేర్ ఎంత? 9. ఇక్కడ 4 ఉంది. -9 ఇంటూ ఏ మైనస్ బి అంటే 2 - 1. 2 - 1 అంటే 1. 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 9 4 36 - 9. 36 - 9 ఎంత అండి? 27. ఓకేనా, 27 వచ్చింది. ఈ ఆప్షన్స్ కూడా మనం సేమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఈ ఆప్షన్స్ లో కూడా సేమ్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఆప్షన్ కి 24 ఆన్సర్ అవుతుందో అదే మన ఆన్సర్. ఓకేనా, దీనికి కూడా ఏదో ఒక ఆప్షన్ కి దాని రిజల్ట్ 27 వస్తుందండి. ఏ ఆప్షన్ కి 27 ఆన్సర్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ 5a - b, ఏ వాల్యూ 2 కాబట్టి 5 2 10, -1 9. అవునా, 9. ఇక్కడ 5b అంటే బి వాల్యూ 1 కాబట్టి 5 × 1 5 + 2 7. 9 ఏళ్ళు ఎంత అండి? 27 కాదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది 2 కదండి, 5 2 10 + 1 11. 27 11తో డివైడ్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. 5a - b వాల్యూ 9, 5b - a అంటే 5 1 5 -2 3. ఎంత అండి? 9 3 27 వచ్చిందా? కాబట్టి మన ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. ఓకేనా, మన ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తామండి, అక్కడ ఏదో ఒక వాల్యూ వస్తుంది. అదే వాల్యూ ఏ ఆప్షన్ లో అయితే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంతేగాని మనం రెగ్యులర్ గా కానీ సాల్వ్ చేసామంటే స్కూల్ పిల్లల్లాగా టైం టేకింగ్ ఖచ్చితంగా మీకు 5 minutes తీసుకుంటుందండి. ఆ 5 minutes లో మీరు ఒక 10 క్వశ్చన్లు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత? ఈ మొదటి సహజ సంఖ్యల సగటు ఎంత అంటే ఫార్ములా ఏంటి అంటే n+1/2. n+1/2 n వాల్యూ 99. 99 + 1 ఎంత అండి? 100. 100/2 అంటే ఎంత అండి? 50. ఓకేనా, మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత అంటే ఫార్ములా n+1/2. n వాల్యూ 99 అంటే 99 + 1/2 అంటే 100/2. ఆన్సర్ 50. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 17th క్వశ్చన్. 8 రాసుల అంకగణిత మధ్యమము 42. కానీ అట్లు లెక్కించుటలో 67ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరి అయిన అంకగణిత మధ్యమము లెక్కించండి అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ లో ఏమైందండి, 8 రాసుల మధ్యమం ఎంత? 42. 67 తీసుకోవాల్సింది 27గా తీసుకునేసారు పొరపాటుగా. ఓకేనా, యాక్చువల్ గా 67 తీసుకోవాలి, బై మిస్టేక్ దాన్ని 27గా తీసుకున్నారు. అయితే కరెక్ట్ అంక మధ్యమం ఎంత అన్నాడు, అంకగణిత మధ్యమం ఎంత అన్నాడు. ఇదేం చేయాలంటే జనరల్ గా 8 × 42 చేయొచ్చండి. 42 × 8 చేయాలి. ఈ కరెక్ట్ గా ఉండేదాన్ని కూడుకోవాలండి, కరెక్ట్ గా ఉండేదాన్ని కూడుకోవాలి, తప్పుగా ఉండేదాన్ని తీసేయాలి, తప్పుగా ఉండేదాన్ని తీసేయాలి. బై
మొత్తం రాసులు ఏంటంటే 8. ఓకేనా, 8. దీన్ని చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. దాన్ని చేయాలి, యాక్చువల్గా ప్రాసెస్ అది. దాన్ని చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ మనం ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చండి. అది ఎలాగో చూద్దాం. ఇది క్లియర్ కదండి. ఈ అంకగణిత మధ్యమం ఇంటూ రాసులు 42 ఇంటూ 8 కరెక్ట్ గా ఉన్నదాన్ని యాడ్ చేయాలి, తప్పుగా ఉన్నదాన్ని మైనస్ చేయాలి. బై మొత్తం రాసులు ఎన్నైతే ఉంటుందో అది హారంలో రాసుకుంటాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇది జనరల్ అందరూ చేసే మెథడ్. మనం ఏం చేయాలో చూద్దాం. ఇది వదిలేయండి, ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉందో వదిలేయండి. ఈ రెండు మాత్రం తీసుకోండి. 62 కరెక్ట్, 27 రాంగ్. అంటే 67లో నుంచి 27ని తీసేయండి. 67లో నుంచి 27ని తీసేయండి. 67లో 27 పోతే ఎంత అండి? 40. ఈ వచ్చిన వాల్యూని ఈ 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేయండి. 8 అంటే ఇది మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయో ఆ వాల్యూతో డివైడ్ చేయండి. ఎన్నిసార్లు పోతుందండి? 5 సార్లు పోతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఇచ్చిన వాల్యూని ఈ వాల్యూని యాడ్ చేయండి. 42 ప్లస్ 5 47 అనేది మన ఆన్సర్ అండి. ఒకవేళ ఇక్కడ ఆన్సర్లో కానీ మైనస్ వస్తే 42 నుంచి 5 మైనస్ చేయాలి. మైనస్ చేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది జనరల్ బేసిక్ మెథడ్. మనం ట్రిక్ అప్లై చేస్తామంటే ఇంకా ఫాస్ట్ గా సింపుల్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మల్టిప్లై చేసి అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేసి మళ్ళీ డివైడ్ చేసి అవునా టైం తీసుకుంటుంది. ఇలా చేస్తే మనకి పెన్ను కూడా అవసరం లేదండి. 67లో 27 పోతే 40. 40/8 5 అంటే 42 ప్లస్ 5 47. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. 9 వేర్వేరు రాసుల మధ్యగతం 25. 9 వేర్వేరు రాసుల మధ్యగతం 25. అందుగల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలుపగా వచ్చు కొత్త రాసుల మధ్యగతము ఎంత అన్నాడు. మధ్యగతం అంటే మీనింగ్ ఏంటంటే మధ్యలో ఉన్న వాల్యూనే మధ్యగతం కదా. చాలా సింపుల్. మధ్యగతము అంటే ఏంటి? మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మధ్యగతం అవుతుంది. ఇక్కడ 9 రాసులు ఉన్నాయంటండి. అంటే ఏ పక్క 4 ఉన్నాయి, మధ్యగతం ఎంత? 25. ఈ పక్క 4 ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు 2 కలిపినాడు అన్నాడు. 4 మిక్కిలి పెద్ద సంఖ్యలు ఏమండి? ఇవి. వీటికి 2 కలిపితే ఏమవుతుంది? వీటికి 2 కలిపినాడు అండి. ముందు ఎంత ఉండింది దానికి 2 కలిపినాడు. కలిపితే ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి, అవునా? బట్ ఇవి చేంజ్ కావు, ఇవి చేంజ్ కావు. ఈ విధంగా మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చే మధ్యగతం ఎంత ఉంటుంది అన్నాడు, అవునా? మధ్యగతం అంటే మధ్యలో ఉంటుంది. రిమైనింగ్ వాల్యూస్ ఎంత ఉన్నా మనకి నో ఇష్యూ. రిమైనింగ్ వాల్యూస్ ఎంత ఉన్నా ఏం జరిగినా మనకి నో ఇష్యూ అండి. వాటి ఎఫెక్ట్ దీనిపైన పడదు. కాబట్టి ఏం జరిగినా కూడా మనకి 25ని చేంజ్ చేయనంత వరకు అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, దీనికి 2 పెంచినా 20 పెంచినా 10 తగ్గించినా మనకి నో ప్రాబ్లం అండి. 25ని మార్పు చేయనంత వరకు 25 మన ఆన్సర్. సో మన మధ్యగతం ఏంటి? 25. ఓకేనా, 2 కలిపిన తర్వాత కూడా మనకు వచ్చే వాల్యూ ఏంటి? 25. 25 ఎందుకు వస్తుంది అండి? ఎందుకు వస్తుందంటే 25కి మనం కలపలేదు, అవునా? 25కి కలపలేదు కాబట్టి 25 ఆన్సర్. కలిపితే పెరుగుతుంది. నెక్స్ట్ అండి, యాంగిల్ ఏ 3. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉందండి. యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ బి. 3 ఇంటూ యాంగిల్ బి, 3 ఇంటూ యాంగిల్ బి. మరియు యాంగిల్ సి ఈక్వల్ టు 5 ఇంటూ యాంగిల్ బి అయినా ట్రయాంగిల్ ఏబిసిలో పెద్ద కోణము ఎంత అన్నాడు. ఓకేనా, ఈ త్రిభుజంలో తీసుకోండి. ఇక్కడ బీనే ఉంది, ఇక్కడ బీనే ఉంది. అంటే బిని ఎక్స్ అనుకోండి, డిని ఎక్స్ అనుకోండి. ఏ ఏమవుతుంది? 3 ఇంటూ యాంగిల్ బి అంటే 3x. సి ఏమవుతుంది? 5 ఇంటూ యాంగిల్ బి అంటే 5x అండి. ఇప్పుడు మొత్తం ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు, అవునా? 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇక్కడ ఎంత ఉందండి? 5 3 8 9. అంటే 9x ఈక్వల్ టు ఎంత? 180. 9 ఒకట్ల 9 రెండ్ల. అప్పుడు x వాల్యూ ఎంత అండి? 20. పెద్ద కోణం ఏది? సి. పెద్ద కోణం ఏది? సి. 5x. 5 ఇంటూ 20 ఎంత అండి? 100. 5 ఇంటూ 20 ఎంత అండి? 100. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసిలో సి వద్ద లంబకోణం కలదు. సి వద్ద లంబకోణం కలదు. అంటే ఇది ఏ, ఇది బి అనుకోండి ఫ్రెండ్స్. సిడి
పర్పెండికులర్ టు ఏబి అంటే సిడి పర్పెండికులర్ టు ఏబి అంటే ఏబికి లంబంగా సిడి ఉందండి. యాంగిల్ ఏ ఎంత 35 degrees. యాంగిల్ ఏ 35 degrees అయితే బిసిడి ఈ వాల్యూ ఎంత ఉందో అడిగినాడండి. ఓకేనా, ఈ వాల్యూ ఎంత ఉందో అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో మనకి కావాలి. సో ఈ డయాగ్రామ్ లో ఈ కాన్సెప్ట్ లో మనకి ఏమవుతుంది అంటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ యాంగిల్ అయితే ఎంత ఉంటుందో దానికి ఈ యాంగిల్ సమానంగా ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ ఎంతైతే ఉంటుందో అదే వాల్యూ ఇక్కడ కూడా రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంతైతే ఆ వాల్యూ ఉంటుందో అదే వాల్యూ ఇక్కడ వస్తుందండి. ఆపోజిట్ ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉండాలి, ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉండాలి. అప్పుడు బిసిడి ఎంత అండి 35. బిసిడి ఎంత అండి 35. ఓకేనా, ఇదండి కాన్సెప్ట్. మనం మాక్సిమం క్వశ్చన్స్ ని వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అంటే త్రూ ప్రాక్టీస్ అండి. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా సబ్జెక్ట్ వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు, స్కోర్ సాధించవచ్చు. ఓకేనా, మంచి స్కోర్ సాధించవచ్చు అండి. మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీ, ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అంతే. ఏదైనా సరే మనలోనే ఉందండి. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది సబ్జెక్టు. అది మ్యాథ్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ప్రాక్టీస్ చేయకపోతే డిఫికల్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ డిఫికల్టీ ఈజీ అని జస్ట్ ఫీలింగ్స్ మాత్రమే అండి. మనం డిలీట్ చేయడమా మన మైండ్ అనేది పెట్టుకోవడమా మన చేతుల్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన క్లాస్ అండి. సో ఆల్రెడీ మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయకుండా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు వింటే మీకు ఏం తెలుస్తుంది, ఎగ్జామ్ లో మనం క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ మెథడ్స్ యూజ్ చేస్తే మనకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, తొందరగా సాల్వ్ చేయొచ్చు, ఏ మెథడ్స్ లో క్వశ్చన్స్ ఇస్తున్నారు, అవునా ఏ మెథడ్స్ లో క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు, అది ఈజీగా ఉందా డిఫికల్ట్ గా ఉందా, ఈ విషయాలన్నీ కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. ఒకసారి మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్ అన్ని కూడా రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. మండే నుంచి మనకి 7th క్లాస్ లో విన్నర్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇదండి ఈరోజు మన క్లాసు. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.